ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ దీపని వాళ్ళ రెస్టారెంట్‌కి తీసుకొని వచ్చి వాళ్ళందరికీ ఈవిడ నా భార్య అని చెప్పేసి పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఈమె తెలుసు సార్ మీ భార్య అని కూడా తెలుసు అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరికీ దీపను పరిచయం చేసి ఈవిడ కూడా వంటలు చాలా బాగా చేస్తుంది. ఈవిడ వంటలు అంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులోనూ ఉప్మా, బిర్యానీ అయితే చాలా బాగా చేస్తుంది. ఈరోజు ఆవిడ చేస్తుంది, మీరు నేర్చుకోండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ సరే సార్ అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం ఎందుకు ఇవన్నీ అవసరమా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. నీ బిర్యానీ కోసం ఇక్కడ నువ్వేమో ఇలా అంటున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడున్న దీప మాత్రం సైలెంట్ ఉండిపోవడంతో ఇది మీ కడియం బాబాయ్ హోటలే అనుకో. అక్కడ ప్లేట్ 30 రూపాయలకి ఇచ్చేవారు. ఇక్కడ 300 చూసుకున్నావా? అక్కడికి ఇక్కడికి ఎంత రేటు పెరిగిందో. అంటే నీ హక్కు కోసం నువ్వు ఆలోచించకూడదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపుకు చూస్తుంది. అవును దీప, ఇది నీ కడియం బాబాయ్ హోటల్ అనుకొని ఒక్కసారి ట్రై చేసి చూడు. నీ వంట అంటే ఏంటో జనాలకి బాగా తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు. అంతలో అక్కడున్న దీప అయితే సరే అని చెప్పేసి ఒప్పుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కార్తీక్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. అయినా దీప మాత్రం చాలా బెంగతో ముందుకెళ్తుంది. అది చూసిన కార్తీక్ అయితే దీప, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ వంట నువ్వు చెయ్యు, తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న దీప సరే అని చెప్పి వంట చేయడానికి వెళ్తూ ఉంటుంది.